హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ టోఫెల్ క్లాస్. ఈరోజు మన క్లాస్లో 5th క్లాస్ స్టూడెంట్స్కి స్పీకింగ్ సెషన్ 3 గురించి తెలుసుకుందాం. ఈ స్పీకింగ్ సెషన్ 3కి సంబంధించినటువంటి టాపిక్ మేకింగ్ రిక్వెస్ట్స్. ఈరోజు మన స్పీకింగ్ సెషన్లో మేకింగ్ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ ఎలా చేయాలి, ఎవరన్నా ఒక రిక్వెస్ట్ మనం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించినటువంటి టోఫెల్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. We need to ask our brother to go with us to the bookshop. We need to ask our brother to go with us to the bookshop. We need to ask our brother to go with us to the bookshop. అంటే మన బ్రదర్ని మనతో పాటు బుక్ షాప్కి రమ్మని అడగాలి. మీరు మీ బ్రదర్ని మీతో పాటు బుక్ షాప్కి రమ్మని ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారో, మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా రిక్వెస్ట్గా మీ బ్రదర్ని బుక్ షాప్కి మీతో పాటు రమ్మని అడుగుతారో చెప్పాలి. ఇది ఈరోజు స్పీకింగ్ సెషన్లో ఫస్ట్ క్వశ్చన్. మనం ఈ రిక్వెస్ట్ని చాలా రకాలుగా చేయవచ్చు. మనం ఏ విధంగానైనా చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తూ అడగవచ్చు. మనకి ఇక్కడ ఒక మోడల్ ఆన్సర్స్గా 3 ఆన్సర్స్ ఇచ్చారు. అంటే 3 రకాలుగా రిక్వెస్ట్ చేయడం అనేది ఇక్కడ మనకి 3 టైప్స్గా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోసం, మనకి అర్థం అవడం కోసం ఒక మోడల్ ఆన్సర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మరికొన్ని సెంటెన్సెస్ మీరు రూపొందించి మీరు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారో చెప్పాలి. వీటితో పాటు మరికొన్ని కూడా. సరే, ఇప్పుడు ఈ 3 సెంటెన్సెస్ని ఏ విధంగా రిక్వెస్ట్ రూపంలో చెప్పాలి అనేది, మీ బ్రదర్ని ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలనేది దానికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ను ముందుగా వినండి. Hi brother, will you go with me to the bookshop, or do you have other plans for the day? Do you think you can go with me to the bookshop, or is there something else you need to take care of? Could you go with me to the bookshop, or is there a better time for you later in the day? ఓకే స్టూడెంట్స్, ఆడియో క్లిప్ విన్నారు కదా. ఇప్పుడు ఈ మోడల్ ఆన్సర్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, హాయ్ బ్రదర్, విల్ యూ గో విత్ మీ టు ద బుక్ షాప్, ఆర్ డూ యూ హ్యావ్ అదర్ ప్లాన్స్ ఫర్ ద డే? హాయ్ బ్రదర్ అంటే మన బ్రదర్ని మనం పిలవాలి కదా. హాయ్ బ్రదర్, విల్ యూ గో విత్ మీ టు ద బుక్ షాప్, నీవు నాతో పాటు బుక్ షాప్కి వస్తావా? విల్ యూ గో విత్ మీ టు ద బుక్ షాప్, నీవు నాతో పాటు బుక్ షాప్కి వస్తావా? ఆర్ లేక డూ యూ హ్యావ్ అదర్ ప్లాన్స్ ఫర్ ద డే, నీకు వేరే ఏమైనా పని ఉందా? నీకు వేరే ఏమైనా ఈరోజు పని ఉన్నదా? యూ హ్యావ్ అదర్ ప్లాన్స్ ఫర్ ద డే, నీకు వేరే ఏమైనా పని ఉన్నదా అని చెప్పి మనం మొదటి రిక్వెస్ట్గా అడిగాం. నాతో పాటు బుక్ షాప్కి వస్తావా, లేక నీకు ఏదైనా వేరే పని ఏమైనా ఉందా అని అడగడానికి ఇంగ్లీష్లో హాయ్ బ్రదర్, విల్ యూ గో విత్ మీ టు ద బుక్ షాప్, ఆర్ డూ యూ హ్యావ్ అదర్ ప్లాన్స్ ఫర్ ద డే అని అడగాలి. నెక్స్ట్ ఇంకో విధంగా ఏ విధంగా అడగవచ్చు చూడండి. డూ యూ థింక్ యూ క్యాన్ గో విత్ మీ టు ద బుక్ షాప్, నీవు నాతో బుక్ షాప్కి రావాలనుకుంటున్నావా? ఆర్ ఈజ్ దేర్ సంథింగ్ ఎల్స్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్, లేదా నువ్వు ఏమైనా చేయవలసిన పని ఏమైనా ఉన్నదా? నువ్వు నాతో బుక్ షాప్కి రావాలనుకుంటున్నావా, లేక నీకు ఏదైనా చేయాల్సిన పని ఏమైనా ఉందా అని అడగడానికి మనం డూ యూ థింక్ యూ క్యాన్ గో విత్ మీ టు ద బుక్ షాప్, ఆర్ ఈజ్ దేర్ సంథింగ్ ఎల్స్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అని చెప్పాలి. మరొక విధంగా ఏ విధంగా అడగవచ్చో చూడండి. కుడ్ యూ గో విత్ మీ టు ద బుక్ షాప్, నీవు నాతో బుక్ షాప్కి రాగలవా? ఆర్ ఈజ్ దేర్ ఏ బెటర్ టైమ్ ఫర్ యూ లేటర్ ఇన్ ద డే, లేకపోతే నువ్వు తర్వాత వస్తావా? నువ్వు ఇప్పుడు నాతో బుక్ షాప్కి రాగలవా, లేక నువ్వు తర్వాత వస్తావా అని అడగడానికి కుడ్ యూ గో విత్ మీ టు ద బుక్ షాప్, ఆర్ ఈజ్ దేర్ ఎ బెటర్ టైమ్ ఫర్ యూ లేటర్ ఇన్ ద డే అని అడగాలి. We need to ask Maya, our friend, if she is coming to the event tonight. We need to ask Maya, our friend. మన ఫ్రెండ్ అయినటువంటి మాయని, అంటే మీ ఫ్రెండ్ మాయా ఉంది, తనని మీరు అడగాలి. ఏమని అడగాలంటే ఇఫ్ షీ ఈజ్ కమింగ్ టు ద ఈవెంట్ టు నైట్, ఈరోజు రాత్రి జరిగే ఈవెంట్కి తను వస్తుందా రాదా అనేది మీరు అడగాలి. ఈరోజు రాత్రి జరిగే ఈవెంట్ అంటే అది పార్టీయో ఫంక్షనో సంథింగ్ ఏదో ఈవెంట్ ఉంది, దానికి తను వస్తుందా అనే విషయాన్ని మీరు మీ ఫ్రెండ్ మాయని అడగాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా అడగవచ్చో ఇక్కడ మోడల్ ఆన్సర్లో ఒకసారి వినండి. Hi Maya, do you think you will be able to come to the event tonight, or are you not sure? Will you be coming tonight, Maya, to the event? Hey Maya, have you decided whether you'll join us for the event later? ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ మాయని ఈరోజు నైట్ జరిగేటటువంటి ఈవెంట్కి తను వస్తుందో రాదో ఏ విధంగా అడగాలో చూడండి. హాయ్ మాయా,
డూ యూ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు కమ్ టు ద ఈవెంట్ టునైట్? నువ్వు ఈరోజు రాత్రి ఈవెంట్కి రాగలవా? ఆర్ యు నాట్ ష్యూర్? లేదా ఇంకా నీకు రాగలవో లేదో ఇంకా తెలీదా అంటే చెప్పలేవా అని. అంటే ఈరోజు రాత్రి ఈవెంట్కి నువ్వు రాగలవా లేదా చెప్పలేవా అని చెప్పి అడిగారనమాట. అలాగే మరొక విధంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు చూడండి. విల్ యూ కమింగ్ టు నైట్? నువ్వు ఈ నైట్ వస్తున్నావా మాయా? టు ద ఈవెంట్కి నువ్వు ఈ నైట్ వస్తున్నావా అని డైరెక్ట్గా అడగడం. అలాగే మరొక విధంగా, హే మాయా, హ్యావ్ యూ డిసైడెడ్ వెదర్ యూ విల్ జాయిన్ అస్ ఫర్ ద ఈవెంట్ లేటర్? నీవు మాతో ఈవెంట్ రావడానికి డిసైడ్ చేసుకున్నావా అని చెప్పి అడగడం. ఈ విధంగా మనం 3 రకాలుగా ఫ్రెండ్ని ఏ విధంగా అడగవచ్చో తెలుసుకున్నాం కదా. ఇదే విధంగా మరికొన్ని విధాలుగా మీరు ఫ్రెండ్ని ఏ విధంగా అడగవచ్చో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటో ఒకసారి వినండి. We need to ask the neighbor if I can borrow their cycle. ఓకే, థర్డ్ టాస్క్ ఏంటంటే వీ నీడ్ టు ఆస్క్ ద నైబర్ ఇఫ్ వీ కెన్ బారో దేర్ సైకిల్. మన నైబర్ అంటే మన ఇంటి పక్క వాళ్ళని, మన పొరుగు వారిని మనం సైకిల్ని ఒకసారి ఇమ్మని అడగాలి. ఇఫ్ యూ కెన్ బారో దేర్ సైకిల్, మనకు ఒకసారి వాళ్ళ సైకిల్ కావాలని చెప్పి రిక్వెస్ట్గా సైకిల్ ఇవ్వమని చెప్పి అడగాలి. దీనికి ఏ విధంగా అడగవచ్చో ఒకసారి ఆడియో ద్వారా వినండి. Do you mind if I borrow your cycle for a bit? I wanted to ask if it's possible for me to borrow your cycle today. Would it be okay if I borrowed your cycle for some time? Do you mind if I borrow your cycle for a bit? మీ సైకిల్ నేను కాసేపు తీసుకుంటాను, ఏమనుకోరు కదా అని చెప్పి అడగడం. నెక్స్ట్, ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఫర్ మీ టు బారో యువర్ సైకిల్ టుడే. ఒకవేళ మీకు కుదిరితే మీ సైకిల్ నాకు ఇవ్వమని నేను అడగాలనుకుంటున్నాను అని చెప్పి రిక్వెస్ట్గా అడగడం. నెక్స్ట్, వుడ్ ఇట్ బీ ఓకే ఇఫ్ ఐ బారోడ్ యువర్ సైకిల్ ఫర్ సమ్ టైమ్? నేను కొంత సమయానికి మీ సైకిల్ని తీసుకుంటే మీకేం ఇబ్బంది ఏం లేదు కదా. ఆ విధంగా మనం 3 రకాలుగా సైకిల్ని రిక్వెస్ట్ చేస్తూ అడగవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో ఒకసారి వినండి. We need to ask your brother to help you out in making a poster for Diwali Fest. We need to ask your brother to help you out in making a poster for Diwali Fest. మీరు మీ బ్రదర్ని దివాళీ కోసం ఒక పోస్టర్ని తయారు చేయడం కోసం హెల్ప్ చేయమని అడగాలి. ఏ విధంగా అడగవచ్చో ఆడియో క్లిప్ ద్వారా వినండి. Do you have some time today to help me with the Diwali poster? Want to join and make a Diwali poster for the fest together? Would you mind helping me with some ideas for the design and layout of the Diwali poster? Okay. Do you have some time today to help me with the Diwali poster? నీ దగ్గర ఏమైనా కొంచెం టైం ఉందా నాకు దివాళీ పోస్టర్ హెల్ప్ చేయడానికి? అంటే ప్లీజ్ కొంతసేపు నాకు దివాళీ పోస్టర్ కోసం హెల్ప్ చేయడానికి ఖాళీగా ఉన్నావా, నాకు హెల్ప్ చేయమని చెప్పి అడగడం అనమాట. నెక్స్ట్, వాంట్ టు జాయిన్ అండ్ మేక్ ఏ దివాళీ పోస్టర్ ఫర్ ద ఫెస్ట్ టుగెదర్. ఈ దివాళీ పోస్టర్ని తయారు చేయడానికి నాతో పాటు వస్తావా అంటే నాతో పాటు జాయిన్ అవుతావా అంటే మన ఇద్దరం కలిసి దివాళీ పోస్టర్ని తయారు చేద్దాం అని చెప్పి రిక్వెస్ట్ చేయడం. నెక్స్ట్, వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ విత్ సమ్ ఐడియాస్ ఫర్ ద డిజైన్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద దివాళీ పోస్టర్. అంటే వుడ్ యూ మైండ్ అంటే నువ్వేం అనుకోకుండా నాకు ప్లీజ్ నా కోసం దివాళీ పోస్టర్ కోసం కొన్ని ఐడియాస్ని, డిజైన్స్ని, లేఅవుట్స్ని చేయడంలో నాకు హెల్ప్ చేయవా అని చెప్పి అడగడం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో ఆడియో క్లిప్ ద్వారా వినండి. We need to ask the watchman to help us find the missing cat. We need to ask the watchman to help us find the missing cat. మన పోయినటువంటి క్యాట్ మిస్ అయింది, ఆ క్యాట్ మిస్ అయినటువంటి ఆ క్యాట్ని వెతకడానికి హెల్ప్ చేయమని చెప్పి వాచ్మెన్ అడగాలి. Could you please keep an eye out for my missing cat and let us know if you see her around? Would you mind helping us look around the area to find our cat? Can you please keep an eye out for my missing cat? First one, could you please keep an eye out for my missing cat and let us know if you see her around? Could you please keep an eye out for my missing cat? దయచేసి నువ్వు ఎక్కడైనా మా మిస్సింగ్ క్యాట్ కనిపిస్తుందేమో చూడండి. అండ్ లెట్ us know if you see her around. ఒకవేళ మీకు అది కనిపిస్తే మాకు తెలియచేయండి. నెక్స్ట్, వుడ్ యూ మైండ్ హెల్పింగ్ అస్ లుక్ అరౌండ్ ద ఏరియా టు ఫైండ్ అవర్ క్యాట్. మా క్యాట్ మిస్ అయింది, దాన్ని వెతకడానికి మీరు మాతో పాటు హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తారా? వుడ్ యూ మైండ్?
మీరేమనుకోకుండా మా మిస్ అయినటువంటి క్యాట్ని చుట్టుపక్కల వెతకడానికి హెల్ప్ చేయండి. నెక్స్ట్, కెన్ యూ ప్లీజ్ కీప్ ఎన్ ఐ అవుట్ ఫర్ మై మిస్సింగ్ క్యాట్. మీరు దయచేసి నా తప్పైన పిల్లి కోసం ఒక కన్ను వేసి ఉంచగలరా, అంటే దయచేసి ఎక్కడైనా గమనించి మా పిల్లి ఎక్కడ ఉందో కొంచెం వెతికి పెట్టగలరా అని చెప్పి అడగడానికి ఈ విధంగా అడగవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇది వాళ్ళ మన టోఫెల్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.